సింగరేణి కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారంలో తలెత్తినటువంటి స్పర్ధలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి మధ్య ఇంకా దానికి సంబంధించినటువంటి అనుమానాలు కొనసాగుతున్నట్లుగానే రాజకీయ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ప్రధానంగా మీడియా ఎంట్రన్స్ తోటి మొత్తం వివాదం అంతా కూడా పతాక స్థాయికి చేరడము, తర్వాత ఇన్ఫర్మేషన్ ఏ సోర్స్ నుంచి వచ్చింది అనే దాని మీద రాజకీయ వర్గాల్లో ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సన్నిహిత రాజకీయ జర్నలిస్టులు సమాచారాన్ని చేరవేయడం, దీంతో మొత్తం ఫ్లేరప్ అయిన ఘట్టాలు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ఒక సందర్భాన్ని అంటే ప్రతి సందర్భాన్ని కూడా అనుమానాస్పద దృక్పథంతో చూసేటటువంటి నేపథ్యం ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే మిగిలినటువంటి మీడియా ఏం రాసినా పెద్దగా పట్టించుకునేటటువంటి వాతావరణం పరిస్థితి ఉండేది కాదు. కానీ ఏబిఎన్ రాధాకృష్ణ ప్రత్యేకించి తన కాలంలో ఈ వివాదాన్ని రేకెత్తించడము, దాని మీద ఉప ముఖ్యమంత్రినే దోషిగా చూపించడము, ఆయా తర్వాత ఉప ముఖ్యమంత్రి సరైనటువంటి సమాధానం అంటే వివరణ సంజాయిషి ఇచ్చుకోలేనటువంటి నేపథ్యంలోనే డిఫెన్స్లో పడిపోయాడు. కానీ ఈ వివాదం చుట్టూ కూడా మళ్ళీ కులం అనేటటువంటిది రంగప్రవేశం చేయడము, రేవంత్ రెడ్డి తొలి దశలో అయితే ఈ గొడవని సద్దుమణిగించేటటువంటి ప్రయత్నం చేస్తూ అది రెండు మీడియా సంస్థల మధ్య గొడవ, తనకేమి సంబంధం లేదు, మంత్రివర్గం మధ్య చిచ్చు పెట్టొద్దు అన్నట్టుగా చెప్పినప్పటికీ అసలు రాధాకృష్ణగా అంత అత్యున్నత స్థాయిలో ఇన్ఫర్మేషన్ అంటే దీని సైట్ విజిట్ నిబంధన కానీ ముఖ్యమంత్రి ఒకనొక సందర్భంలో జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగించడానికి ప్రయత్నించాడు అనేది కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంగప్రవేశం చేసి తన సోదరుడికి చెందిన సుసి కంపెనీకి కాంట్రాక్ట్ తెచ్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు గొడవ అయినప్పుడు ఒకసారి ఒక వివాదంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నాడు అనేది కానీ అసలు మొత్తం వ్యవహారంలో ఏం జరుగుతుంది అనేది కానీ అత్యున్నతమైనటువంటి 3-4 వ్యక్తులకు మాత్రమే తెలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది రాధాకృష్ణ నేరుగా ఈ రేవంత్ రెడ్డితో మాట్లాడడం కానీ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులతో మాట్లాడడం కానీ చేయగలిగినటువంటి స్థాయి కలిగిన జర్నలిస్ట్ కాబట్టి ఈ కొత్త పలుకుని అథారిటేటివ్గా నిర్ధారించుకుని రాయడానికి ముందే ఆ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఇన్ఫర్మేషన్ లీక్ అయిందేమో అనే అనుమానాలు ఉప ముఖ్యమంత్రి వర్గంలో చోటు చేసుకుంటున్నాయి. దాంతో ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా ఒక రచ్చ ఈ ఇద్దరి మధ్య నెలకొన్నటువంటి అగ్గిరాజేసినటువంటి వ్యక్తిగా రాధాకృష్ణని చూస్తూ ఉన్నారు. ప్రతి సందర్భాన్ని సంఘటనని కూడా దాంతో వీళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి విభేదాలు పెంచడానికే కారణంగా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి తాజాగా 4 మంత్రులతోటి ప్రత్యేకంగా సమావేశమైతే దానిని ఒక రహస్య భేటీ కానీ లేదంటే తిరుగుబాటు కానీ కూడా చెప్తున్నారు. అయితే లోపల ఏం జరిగింది అనేది ఎవరికి తెలియకపోయినప్పటికీ ముఖ్యమంత్రి లేని సమయంలో ఈ 4 మంత్రులు ఉప ముఖ్యమంత్రితోటి కూర్చోవడం ఏంటి, అసలు ఏం చర్చించారు అనేది సోషల్ మీడియాలోని మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని అనుమానాలకి తావిస్తుంది. ఇది రేవంత్ రెడ్డి ఈ సందర్భాన్ని అంటే సింగరేణి కోల్ వ్యవహారంలో ఇంకా తాను మాట్లాడకూడదు అనుకునే విదేశీ పర్యటనలో అంటే అది ముందుగానే నిర్ణయమైనటువంటి షెడ్యూల్ కావచ్చు, లేదంటే తదనంతరం ఏర్పాటైనటువంటి పరిణామాల పర్యవసానంగా కలిసి వచ్చినటువంటి విజిట్ కావచ్చు. ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం ఒకానొక సందర్భంలో మాత్రమే రాధాకృష్ణ రాసినటువంటి వార్తని చిన్నదిగా చేసి చూపడానికి ప్రయత్నించాడు తప్ప తర్వాత అసలు ఈ వ్యవహారంలో ఏం చేసినా సరే తనకి బురద అంటుకుంటుందనే ఉద్దేశంతో ఆయన దూరంగా ఉండడము, ఈ నేపథ్యంలోనేమో మళ్ళీ బట్టి విక్రమార్క తీసుకున్నటువంటి చర్యలు ఆయన మీటింగ్లో అన్నీ కూడా వివాదాస్పదంగా మారడము, ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మధ్య గ్యాప్ పెరిగిపోయింది రాజకీయంగా. దీనిని సర్దుబాటు చేసేందుకు కూడా ఎవరు ప్రయత్నించేటటువంటి అవకాశాలు లేవు అనే వాతావరణం ఏర్పడింది. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సర్కార్కి ఒక గుదిబండగా రాధాకృష్ణ రేకెత్తించినటువంటి ఈ మంట రాజకీయంగా అగ్గిగా మారిందనే చెప్పాలి.